ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 410వ పద్యము. మెల్లన నాపై యాదవ వల్లభుడడు గిడగాన్ మోహవశనై నే రంజల్లగరు మాంచము క్రియములములై ములచు సస్యములు మార్గములన్. మెల్లగా నా పైన యాదవ వల్లభుడు కృష్ణుడు అడుగు ఇడగన్ పెట్టగా మోహమునకు వశను లొంగిన దానను అయి నేను రంజిల్లగా అనురాగం ఉప్పతిల్లగా రోమాంచము గగుర్పాటు క్రియన్ వలే మొల్లములు అధికములు అయి మొలచు అంకురించు సస్యములు ధాన్యపు గింజలు మార్గములన్ దారులమ్మట. భావము. ఆ గోపికా వల్లభుండు నా పైన మెల్లమెల్లగా అడుగులు పెడుతూ నడుస్తుంటే ఆనంద పారవశ్యములో నా ఒళ్ళు గగుర్పొడిచేది. నా దేహం నిండా మలిచిన పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై అడుగడుగు నా పొడ చూపేవి. తర్వాత 411 వచనం. అని ఇట్లు పూర్వవాహిని అయిన సరస్వతీ తీరంబున ధర్మదేవుండును భూమియు వృషభ ధేను రూపముల భాషంప రాజర్షి అయిన పరీక్షిత్ భూవరుండు దగ్గరియే ఆ సమయమున. భావము. ఈ విధముగా వృషభ ధేను రూపాలతో ధర్మదేవుడు భూదేవి ఇద్దరు తూర్పుగా ప్రవహించే సరస్వతీ నది ఒడ్డును సంపాదించుకుంటున్నటువంటి సమయంలో రాజర్షి అయిన పరీక్షిత్ మహీపాలుడు అతడికి వచ్చాడు. అప్పుడు సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.